జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటరం మండలంలోని ప్రతాపగిరి గొంతెమ్మ గుట్టపై లక్ష్మీదేవర బోనాలు పట్నాల జాతర ఆదివారం ఘనంగా జరిగింది. గిరిజనుల ఆరాధ్య దైవం అయిన లక్ష్మీదేవర్ల పట్నాల జాతరను ప్రతాపగిరి గొంతెమ్మ గుట్టపై సంబరాల నడుమ ఘనంగా నిర్వహించారు. చుట్టుపక్కల 4 రాష్ట్రాల నుంచి వచ్చిన గిరిజనులు గుట్టపైకి చేరుకుని లక్ష్మీదేవర్లను ఆడించారు. ఈ సందర్భంగా శివశక్తుల పూనకాల నడుమ గుట్ట మొత్తం జన సందోహంతో నిండిపోయింది. నాయకపోడు సేవా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చలువ పందిళ్లు, సోలార్ విద్యుత్, వాటర్ సౌకర్యంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ జాతరను కాటరం మండల ఎంపీపీ పంతకాని సమ్మయ్య, ఎంపీటీసీ మహేష్, రవీంద్రరావు దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. వేల మంది భక్తులు వచ్చే ఈ జాతరకు సరైన రోడ్డు మార్గం లేక ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం చొరవ తీసుకుని వచ్చే జాతర నాటి వరకైనా గుట్ట వరకు రోడ్డు మరియు మంచినీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, భక్తులు ఉండడానికి షెడ్లు నిర్మించడంతో పాటు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. జాతర స్టార్ట్ చేసినామన్న నాయకపోడి సేవా సంఘం ఆధ్వర్యంలో, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నాయకపోడి సేవా సంఘంలో జాతర నిర్వహించడం. ఇది 5వ జాతర ఇప్పుడు జరగబట్టి. దీని ప్రత్యేకత ఏంటంటే ఆదివాసులు ఆరాధనగా కొలుసుకునే లక్ష్మీదేవులకు పట్నం కట్టడం కానీ, గంగస్థానం అన్ని స్నానం చేయించుకుని వచ్చి తెల్లారి గుట్ట కింద రాత్రి ఆటపాటలు జరుగుతాయి. ఆ తర్వాత నిరంతరం వాళ్ళకి ఆదివారం పైకి వచ్చి ఈరోజు లక్ష్మీవారి పట్నాలు కట్టించి బోనాలు పోస్తాం. దానికి మొక్కులు కట్టించి మా పిల్ల జల్లు సల్లంగా ఉండాలని చెప్పి, మా గొడ్డు గోద కూడా మా పంటలన్నీ మంచి సల్లంగా ఉండాలని బోనాలు పోసి మొక్కులు చల్లిపించి దండం పెట్టి మేము గొప్పలుగా కొట్టి ఆరంభించి పంపిస్తాం. ఈరోజు